డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి, నివాళులు అర్పించిన ప్రముఖులు. గ్రూప్ 1 నియామకాల్లో కాంగ్రెస్ సర్కార్ అవకతవకలు, నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్. ఆటో డ్రైవర్లకు చంద్రబాబు దసరా కానుక, వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇస్తారన్న ముఖ్యమంత్రి. విద్యా వైద్యం పేదలకు దూరం చేస్తున్న చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్. అణచివేత దమనకాండలపై ధిక్కార పతాకాన్ని ఎగరవేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలోని నివాసంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు ఐలమ్మ అని ముఖ్యమంత్రి అన్నారు. సమ్మక్క, సారళమ్మ, చాకలి ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని గుర్తు చేశారు. కార్యక్రమంలోని ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం పెద్ద లింగపూర్ గ్రామంలో ఆమెకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొందరు నేడు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ నేటి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాణంలో ముస్లింలు కూడా పాల్గొన్నారు అని తెలిపారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలేసి మరి వారి వర్ధంతి సందర్భంగా అందరం కొబ్బరికాయలు కొట్టి పూలమాలేసి మరి వారి గొప్పతనాన్ని అందరికీ తెలియాల్సిన విధంగా ఇవాళ అందరం కలిసికట్టుగా మరి మా రజక సోదరులందరూ ఇక్కడికి ఆహ్వానం మేరకు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి నిజంగానే ఇందాక నరసయ్య గారు చెప్పినట్టు మరొక కులానికో మతానికో కాకుండా మరి నిజంగా చాకలి ఐలమ్మ అనేది ఒక తెలంగాణకి నిజంగా ఎంతో వన్నె తెచ్చినటువంటి ఆమె ఈరోజు మన మధ్యలో లేనప్పటికీ కూడా మరి వారి వర్ధంతిని కానీ వారి జయంతిని కానీ మనందరం జరుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే తన పేరు చిట్యాల ఐలమ్మ. మరి చిట్యాల ఐలమ్మని ఇవాళ మనం చాకలి ఐలమ్మ అని ఎందుకు అంటున్నామంటే మరి రజక సోదరులు మరి కనీసం ఎవరు ఆమెని ముందుకు తీసుకొచ్చి మరి ఆమె చేసినటువంటి గొప్పతనం గురించి మాట్లాడే విధంగా ఎవరు మర్చిపోతున్నాం కాబట్టి మరి కనీసం ఆమె మా రజకురాలు కాబట్టి మరి రజకుల గురించి చాకలి ఐలమ్మ అని చెప్తే కనీసం మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులన్నా ముందుకొచ్చి మరి వారి గొప్పతనాన్ని గురించి చెప్తారనే ఉద్దేశంతో ఆమె చాకలి ఐలమ్మగా మారింది. నిజంగా ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవంగా చూడండి ఒకసారి మరి కులాలకు సంబంధించినగా అంటే ఒక చాకలి ఐలమ్మ కాబట్టి చాకలి కులము కాబట్టి చాకలి వాళ్ళు వేసుకునే అనే విధంగా కూడా ఇప్పటికీ కూడా అపోహలు అట్లాగే ఉండిపోతున్నాయి. కానీ చాకలి ఐలమ్మ అనే వ్యక్తి ఆమె ఏం చేసిందంటే నిజంగా కూడా మరి పెద్దందాలకు వాళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజుల్లో కొట్లాడిందంటే ఏమి లేనప్పుడే అంత పెద్ద మనుషులతో కొట్లాడి మరి మన తెలంగాణకు ఎంతో వన్నె తెచ్చినటువంటి యువతి కాబట్టి మరి వారి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. మరి ఎందుకంటే తెలుసుకొని మరి యువత కూడా వారి అడుగుజాడలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ. యూరియా కోసం రైతులు వారిగోస పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీ తీసి కమాన్ వద్ద రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులకు యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఇవాళ రైతులు నట్టేయడం వస్తున్న సందర్భాన్ని బట్టి ఈ పెద్దపల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి మా రైతు సోదరు నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో యూరియా కావాలని నిలదీస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా సప్లై చేయాలని కోరుతూ మరి ర్యాలీ రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా రైతు సోదరులందరికీ నేను పేరున వారికి అభినందన తెలియజేస్తూ మన హక్కుగా మనం కొట్లాడాలి. మనకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. అడగంది అమ్మైనా పోగొట్టదు అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకపోతే ఇవాళ మనకు యూరియా వచ్చే పరిస్థితి ఉండదు. మనం 6 కాలం కష్టపడి మరి భూమి దున్ని నాటు వేసి మరి మొదటి దఫా మందులు వేసుకొని తర్వాత యూరియా వేయాలని ఇవాళ రైతులందరూ కూడా మరి డిమాండ్ చేస్తే ఒక్క యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో
రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి కోరటం జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులు నట్టేయటం ఇస్తూ ఉంది. ఇవాళ ఎన్నికలకు ముందు మరి దాదాపు ఒక 420 రకాల వాగ్దానాలు చేసింది. 6 గ్యారంటీలతో పాటు 420 రకాల వాగ్దానాలు చేసింది. ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితుల్లో ఇవాళ ప్రతి వర్గాన్ని మరి ప్రతి ఒక్కరిని కూడా నిలువునా ముంచేటువంటి ఏర్పాటు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మా రైతులను కావచ్చు, రైతులకైతే సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్నారు, ఇదివరకు బోనస్ లేదు. అట్లాగే మరి రైతు బంధు ఇస్తామన్నారు, ఆ రైతు బంధు కూడా మరి ఎకరాకి 10,000 ఇస్తామన్నారు, పంటకు 10,000 ఇస్తామన్నారు. ఇవాళ కానీ 5,000 కూడా గతిలేని పరిస్థితిలో ఉంది. ఇందులో 2 దఫాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగుతుందని అన్నారు జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగుండ, గోరుకొత్తపల్లి మండలాల్లోని అంతర్గత రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఆయన. చెప్పు మరి నీకు చెప్తాను కదా, రైతులది టీఆర్ది కలిపి చేపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 2023 సంవత్సరంలో ఇదే చిన్న కోడపాక చెరువు 2-3 గన్లు పడి 124 చెరువులు దిగిన, 6 మనుషులు కొట్టుకపోయినా, 1100 మూగజీవులు చనిపోయినా, కనీసం 6 నెలల సమయం వాళ్ళకు ఉంటే ఆ గన్ల మీద ఇసుక బత్తాలన్న నింపి నీళ్ళాపలేని దౌర్భాగ్య పరిస్థితి గత పాలకులది. నేను గెలిచిన తర్వాత గన్లు చూసి 124 చెరువులు, చిన్న కోటపాక లాంటి చెరువులను శాశ్వత మరమ్మతులు చేసి నీళ్ళాపి పోయిన వానకాలం పంట పండించాను. దానికి 39,70,00,000 రూపాయల నిధులు కూడా తెచ్చాను. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ 20 నెలల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో చేయడం జరిగింది. ఉదాహరణకు చిన్న కోటపాక చెరువే అని చెప్పడానికి మీకు చెప్తున్నాం. కనుక ఇది విపత్తు వచ్చినటువంటి వాళ్ళందరికీ, ఇళ్లకు నీళ్ళు వచ్చిన, పూరి గుడిసెలు కొట్టుకపోయినా, గోడలు కూలిన వాళ్ళందరికీ రాబోయే సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. మీకు బాధ్యతగా మేము ఉంటాం. ఎవరు కూడా పేదవాళ్ళందరూ కూడా ఇంకా 16,000 ఇండ్లను కట్టించి మరి తీరుతామని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రూప్ 1 నియామకాల్లో కాంగ్రెస్ సర్కార్ అవకతవకలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చంపపెట్టు లాంటిదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగ యువత కోరిక మేరకు ఎగ్జామినేషన్ పెట్టి తీరాల్సిందేనని నిరుద్యోగుల తరపున మేము కూడా మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు కేటీఆర్. మీకు ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి, మా తమ్ముళ్ళకి, మా చెల్లెలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సి పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే, ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే నిర్ణయం తీసుకొని, అరే తప్పు జరిగింది, వెంటనే మరి ఈ పరీక్షలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ ప్రభుత్వం 500 ఉన్న పోస్టులను ఒక 63 మాత్రమే పెంచి ఆ 563 పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి, మీరు సరైన జీవో ఇయ్యలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి దానివల్ల న్యాయం జరిగింది, మీరు జీవో నంబర్ 29 ద్వారా అన్యాయం చేస్తున్నారు, దయచేసి సవరించండి అంటే సవరించలేదు. పరీక్ష జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇవాల్యుయేషన్ లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది, మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని. న్యాయం లభించలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను. మీరేమనుకుంటున్నారు? కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో
ఏం కావాలి అని అడిగారు. వాళ్ళు 3-4 విషయాలు చెప్పారు. అదే మా పార్టీ తరపు నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి. ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్ తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు. అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్రాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వలసవాద ఎమ్మెల్యే ప్రతిసారి కూడా వలసవాద ఎమ్మెల్యేలు గెలవడం మన నియోజకవర్గాన్ని ఖరాబ్ చేయడం అవుతుంది తప్ప ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకునే పాపన లేదు. గెలిచారు, మంత్రి అయ్యారు. ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి హుస్నాబాద్ కోయడ మండలాలను వెంటనే కరీంనగర్లో కలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఈ ఉమ్మడి హుస్నాబాద్ ను కరీంనగర్లో కలుపుతామని చెప్పి 100 రోజులే కలుపుతామన్నారు. 100 రోజులు పోయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తున్నది. ఇప్పటి వరకు కూడా కార్యాచరణ లేదు. వెంటనే స్పందించకపోతే రానున్న రోజుల్లో మంత్రి గారి పర్యటన అడ్డుకుంటామని మండల పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ కూడా మరి రాజసంఘాలకు సంబంధించినటువంటి పాలకుర్తి ప్రాంతానికి చెందినటువంటి రజక కులానికి సంబంధించినటువంటి చిట్యాల ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా జనజాగృతి కళా సమితి ఆధ్వర్యంలో, అలాగే మడేలేశ్వర కుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటూ చాకలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూస్వాముల పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరనారీమణి, ఆమె యొక్క త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని ఈనాటి తరం కూడా మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం లేదు. పాఠ్యాంశాలలో కూడా మరి వీరనారి చిట్యాల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను బోధించవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియదు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈరోజు పోరాట యోధురాలు వీరనారి విప్లవమూర్తి తొలి భూ పంపిణీ భూ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ యొక్క 40వ వర్ధంతిని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన నిజంగా తెలంగాణ ప్రాంతం లోపల భూమి కోసం ప్రతి చాకరి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ అణగారిన వర్గాల యొక్క ప్రజల తెగువను ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయురాలు
చిట్యాల ఐలమ్మ. 100 రోజుల పాటు పట్టణ ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేయటం, పరిసరాల పరిశుభ్రత కాపాడుకోవడం, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కార్మికులతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ మున్సిపల్ శాఖ మున్సిపల్ సెక్రటరీ గారు మరియు శ్రీదేవి గారు పీకే శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ 2 తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ 100 రోజుల ప్రణాళిక కార్యాచరణ ఈరోజు ముగింపు తేదీ. మరి ఈ 100 రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు ఒకటి మార్పు అనేది అభివృద్ధికి మలుపు. అంటే మనలో ఉన్నటువంటి మన ఏదైతే ఈ చెత్తను మనము వీధులలో ఇష్టమున్నట్టు మోడీలలో ఇష్టమున్నట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నాము. మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త ఆటోలు కానీ స్వచ్ఛ ఆటోలు కానీ మనం ఇంటి ముందుకు వచ్చేటప్పుడు దానిలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలనే ఒక అంశం కూడా 100 రోజుల ప్రణాళికలో మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక హుస్నాబాద్ మున్సిపాలిటీలో విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. అందులో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద కాలువలు శుభ్రపరచడం కానీ అదేవిధంగా డ్రైనేజీ శుభ్రపరచడం కానీ చెత్త పొదలు రోడ్ల పట్ల ఉన్నటువంటి ఉన్న పొదలు కానీ చెత్త పొదలు కానీ క్లియర్ చేయడం, అదేవిధంగా కొత్త నల్ల కలెక్షన్స్ ఇవ్వడం, నల్ల కలెక్షన్స్ దేనికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం, మరి మంచి నీటిని అంటే మనం ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తీసుకొని మంచినీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంటి నెంబర్లు లేని వాటికి ఇంటి నెంబర్లు ఇవ్వడం, ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి రిలీజ్ చేయడం, అదేవిధంగా ఫెయిల్ లైసెన్స్ లేనిటువంటి షాపులకు ఫెయిల్ లైసెన్స్ ఇవ్వడం. అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు మనకు కావాలో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి తోడ్పడే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. మరి అట్టి కార్యాచరణ ప్రణాళికను మేము ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి అదేవిధంగా ఇతర సిబ్బందితోటి స్టాండర్డ్ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈ హెలిప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి 120 మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్స్ని తీసేసుకుని వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో వాళ్ళకు కూడా జ్యూట్ బ్యాగ్ అందించడం జరిగింది. దాన్ని కూడా గౌరవ మంత్రివర్గ గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. అది కూడా ప్రోగ్రామ్ విజయవంతంగా కూర్చొని ధన్యవాదాలు. ఆటో డ్రైవర్లకు చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు. వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000 అందించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి వారి సమాచారంపై దిశానిర్దేశం చేశారు. తెలుగు వారితో ఫోన్లో మాట్లాడి త్వరలో సురక్షితంగా తీసుకువస్తామని వారికి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం అంటే ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు లెక్కలేనితనం ఉన్నట్లేనని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అసలు ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ బస్సులు, ఆసుపత్రులు ఎందుకు నడుపుతుందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూళ్ళు ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. రాష్ట్రంలో పాలన పేదల కోసమా, దోపిడీదారుల కోసమా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దోపిడీకి గురవుతోంది అని అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉంది. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్గా కనీస బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు. అందుకని అడుగుతా ఉన్నా, అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే. ఒక క్వశ్చన్ మార్క్. యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయాడు ఓ రైతు. చెవిలో నుండి రక్తం రావడంతో ఆసుపత్రికి తరలించారు. రైతును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రం నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణగా అతన్ని గుర్తించారు. పడిపోయిండు సడన్ గా, బండి సైడ్ పడిపోయి గోడ
ఏం కాదు, అది కుర్చీ ఐరనే, ఏం కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.